హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర విభాగ యోగములో 21వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. జీవుడు ప్రకృతిని అనుసరిస్తే తర్వాత ఏ జన్మ ఉంటుంది? జీవుడు ప్రకృతి అనుకరిస్తే పరమాత్మని ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసి దైవ మార్గంలో ఉంటామో అదొక జన్మ ఉంటుంది. ప్రకృతి మీద సుఖదుఖాలు అనుభవిస్తూ ఎప్పుడైతే మనం జీవనాన్ని సాగిస్తామో అదొక జన్మ ఉంటుంది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసజ్జో నిజన్మసు. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణమగును. మనం ఉత్తమ జన్మ, అధమ జన్మ ఉంటుంది. మన గుణాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన తాలూకు సంస్కారాన్ని బట్టి మనకి జన్మ ఆధారపడి ఉంటుంది. ప్రకృతి స్థితుడే ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థం అనుభవించును. ప్రతి ఒక్కడు కూడా గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. గుణాలు బంధిస్తూ ఉంటాయి మనల్ని. ఆ గుణాలు బంధిస్తూ ఉంటే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇది అసత్యము, సత్యము కాదు, భగవంతుడే నిత్యము, భగవంతుడే సత్యమని తెలుసుకొని ఎవరైతే ఉంటారో ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణం. మనం ఒక నీచ జన్మ ఎత్తుతాం. నీచ జన్మ, మంచి జన్మ. మంచి జన్మ అంటే మంచి గుణాలతో, మంచి సంస్కారాలతో మనం మరణిస్తే మంచి జన్మ ఉంటుంది. తర్వాత నీచమైన ప్రవర్తన ఉంటే నీచమైనటువంటి జన్మ ఎత్తుతారు. ఈ గుణాలతో ఉన్నటువంటి మంచి గుణాలతో ఉన్నటువంటి వాడు మరణిస్తే మంచి జన్మ ఉంటుంది. చెడ్డ గుణాలతో మరణించేవాడు ఒక నీచమైనటువంటి జన్మ ఎత్తుతాడు అని భగవద్గీతలో పరమాత్మ తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఒక మంచి మార్గానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి.